7వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. సహోదరి సహోదరులారా, ప్రభువు సిలువ వేయబడటానికి ముందు శిష్యులతో పలుకుతున్న మాటలివి. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ మళ్ళీ మిమ్మల్ని నేను చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది, మీ సంతోషము ఎవరు మీ నుండి తీసివేయలేరు అని. ప్రభువు సిలువ వేయబడినప్పుడు శిష్యులందరూ ఎంతో బాధపడ్డారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో వారు ఉన్నారు. వారి హృదయం అంతా దుఃఖంతో నిండి ఉన్నది. కానీ ప్రభువు సిలువ వేయబడి 3వ రోజు మరణాన్ని జయించిన తరువాత శిష్యులకు కనపడినప్పుడు శిష్యులు ఎంతగానో సంతోషించారు. ఎవరూ తీసివేయలేని సంతోషముతో వారి హృదయములు నింపబడ్డాయి. మన జీవితాలలో కూడా ఇంతే కదా. ఎన్నో శ్రమలు, ఇబ్బందికర పరిస్థితుల గుండా మనము వెళ్లాల్సి ఉంటుంది. శ్రమల కాలంలో ఎంతో బాధపడుతూ ఉంటాము. మన హృదయాలు దుఃఖముతో నిండిపోతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో లోపల కృంగిపోతూ ఉంటాము. అయితే శ్రమల నుండి ప్రభు మనల్ని విడిపించిన తరువాత మన హృదయాలు సంతోషముతో నింపబడతాయి. ఈ లోకమిచ్చు సంతోషము తాత్కాలికము, అయితే ప్రభువు ఇచ్చు సంతోషము శాశ్వతము. ఒకవేళ మీరు మీ పరిస్థితిని బట్టి దుఃఖపడుతూ ఉన్నారేమో, బాధపడవద్దు. విశ్వాసంతో ప్రార్థిస్తూ ఓపికతో ఎదురుచూడండి. తగిన సమయంలో ప్రభువే మీ శ్రమల నుండి మిమ్మల్ని విడిపించి ఎవరూ తీసివేయలేని సంతోషముతో మీ హృదయాలను నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. కొంతమంది చెప్పుకోగలిగిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మరికొంతమంది ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉన్నారు ప్రభువా. ఎవరూ వారికి సహాయం చేసేవారు లేరే అని బాధపడుతూ ఉన్నారు తండ్రి. కీడును కూడా మేలుగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. మా సమస్యలను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. మా సమస్యల నుండి విడిపింపబడటానికి మీరే ఒక గొప్ప మార్గాన్ని తెరవండి తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు ప్రభువా. మీరే మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మీరు అనుగ్రహించు సంతోషముతో మా హృదయాలను నింపమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించుమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.